నూతనంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఏర్పడ్డది. దాదాపు 3 నెలలు కావస్తుంది. ఒక్కసారిగా పథకాల మీద అయితే మంచి దృష్టి పెట్టిన విషయం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ ప్రజలు ఇక్కడ దాదాపు ఎంతోమంది ఉన్నారు. ప్రజలను వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకున్న వాళ్ళకు ఎటువంటి పథకాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ గృహలక్ష్మి సంబంధించింది 200 యూనిట్ల ఉచితం అన్నారు. దీని మీద మీకు ఎట్లా అనిపిస్తుంది? అందుతున్నాయమ్మా? మాకు కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్నతల్లి లాంటిది. ఆ ప్రభుత్వం వచ్చిందంటే మా ఆడపిల్ల ఉంచుతుంది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మన మహిళలు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. మాకు బస్సులు ఉచితం, గ్యాసు 500కే వస్తుంది అంటే అది కుటుంబానికే గర్వకారణం. మీకు బిల్లు మీరు పెట్టుకున్నారా? వచ్చిందా? పెట్టుకున్నాం. 500 ఫస్ట్ 900 తీసుకురు, తర్వాత మనకు రివర్సు అకౌంట్లో వేసి వచ్చేసింది. ఇవాళనే ఇప్పుడు మేము తెచ్చినాం మన మేము అందరం. అయితే ఇప్పుడు మన 6 పథకాలల్లో ఇప్పటికీ ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా మన ఈ గ్యాసు ఉచితం అది మంచిగానే మహిళలకు ప్రజలకు అందరికీ కలిసి వచ్చేది. ఇది బాగానే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాల. నాకైతే అన్ని తీరులుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో తీర్ల పథకాలు వస్తున్నాయి. గృహలక్ష్మి అని, కరెంటు బిల్లు అని, గ్యాస్ అని. ఇప్పుడు రేపు 11వ తారీఖు నుండి మన గృహాలు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు అవుతున్నాయి. మా మహిళలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాటాన అందరికీ అదే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం లేదు. ఎమ్మెల్యేలు వార్డు కౌన్సిలర్లు చూసుకోవటం, వార్డు కౌన్సిలర్లు కాలనీ లీడర్లు చూసుకోవటం, వాళ్ళ ఇండ్లు దాచుకోవటం తప్ప ప్రజలకు ఏమీ అందలే. ప్రజాపాలన చేయలే. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజల పాలన ఎక్కడ ప్రజలనే తీర్మానం